సో ఇక పర్సనల్ విషయాలకు వస్తే ఇతను ఒక ముస్లిం అమ్మాయిని రమా ద్వాజీ అని ఉంది, దువాజీ, ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ఇలస్ట్రేటర్, జర్నలిస్టు. సో ఆమె కూడా సిరియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిరియన్ అమెరికన్స్ అంటారు. అంటే సిరియా నుంచి దుబాయ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకు వచ్చిన ఫ్యామిలీ అనమాట ఆమెది, సిరియన్ ముస్లిము. సో ఆమె కూడా ఇతని గెలుపుకి కృషి చేసింది. ఇక ఇతనికి ఏంటంటే మల్టీ లింగ్వల్ అనమాట. అంటే ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, బెంగాల్ వచ్చు, స్పానిష్ వచ్చు, లుగండా అంటారు, ఉగండాలో మాట్లాడేది అది వచ్చు, అరబిక్ వచ్చు. ఇలాగ మల్టీ లింగ్వల్ క్యారెక్టర్ ఇతను. అట్లాగే ఇతను మ్యూజిక్లో కూడా ర్యాప్ మ్యూజిక్లో పాపులర్. తర్వాత వాళ్ళ అమ్మ తీసిన క్వీన్ ఆఫ్ కటావే సినిమాలో కూడా ఇతను సినిమాకి కూడా పనిచేశాడు, థర్డ్ అసిస్టెంట్గా చిన్న పాత్ర కూడా చేశాడు అనమాట. అలాగే ఇతనికి ఏంటంటే మల్టీ టాలెంట్, సాకర్ గేమ్ ఆడేవాడు, క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఇలాగా ఇతనికి మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇతని ప్రత్యేకత ఏంటంటే కొన్ని ఇతను థీమ్స్ అంటారు. అంటే ఇతను ఇచ్చిన హామీలు చూస్తే మన ఇండియన్ పాపులిస్ట్ హామీలు లాగానే కనబడతాయి. దీనికి కారణం ఏంటంటే న్యూయార్క్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది. అట్లాగే హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో టారిఫ్స్ ఇవన్నీ వేయడం వల్ల కూడా దాదాపు 70, మొన్న ఒక సర్వేలో వాషింగ్టన్ పోస్ట్ పెట్టిన సర్వేలో 70% పీపుల్ అమెరికాలో మేము ఈ టారిఫ్స్ వల్ల ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది, ఇంతకుముందు కంటే మా మీద బర్డన్ పెరిగిందనే అభిప్రాయం తెలియజేశారు. అట్లాగే ఈ మధ్య న్యూజెర్సీ మిగతా కొన్ని స్టేట్లో పెట్టిన దీంట్లో కూడా 10కి 6 మంది ట్రంప్ పాలన వ్యతిరేకిస్తున్నారు. అంటే ట్రంప్ వచ్చిన 1 మంత్లోనే అమెరికన్లో సాధారణ ప్రజల లేదా వర్కర్స్ జీవితాలు అతలకుతలమైంది. రీసెంట్గా ఒక 40 రోజులకు ముందు షట్ డౌన్ అంటారు. అమెరికా బడ్జెట్ పాస్ కాకపోవడం వల్ల కూడా అనేక సేవలు నిలిచిపోయినాయి అమెరికాలో. ఇదంతా కూడా దీని ప్రభావం పడింది. అందుకని ఇతను కొన్ని హామీలు ఇచ్చాడు. అదేంటంటే హౌసింగ్, అంటే 20 లక్షల మందికి రెంటల్ తగ్గిస్తాను, ఫ్రీజింగ్ రెంట్స్ అంటారు. అంటే రెంట్ని పెంచకుండా ఫ్రీజ్ చేస్తాననేది హామీ ఇచ్చాడు. అట్లాగే 2 లక్షల మందికి ఇల్లు, 2 లక్షల ఫ్యామిలీస్కి ఇల్లు నిర్మించిస్తానని హామీ ఇచ్చాడు. అట్లాగే ట్రాన్సిట్ అంటారు, అంటే ట్రావెల్కి ఉచిత బస్సులు. ఇది మనం అమెరికాలో ఫస్ట్ టైం వింటున్నాం. ఉచిత బస్సు ఇక్కడ ఎలాగైతే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఉందో అలాగే అక్కడ కూడా ఉచిత బస్సులు వేస్తానని చెప్పాడు. అట్లాగే చైల్డ్ కేర్, ఎడ్యుకేషను కాస్ట్లీ ఉంది, దాన్ని నేను తగ్గిస్తాను, ఫ్రీ చేస్తానని చెప్పాడు. అట్లాగే గ్రాసరీ స్టోర్స్ పెట్టి తక్కువకి ఇస్తానన్నాడు. ఇక్కడ కూడా మనకి ఎట్లాగైతే క్యాంటీన్లు పెడుతున్నారో అలాగే అక్కడ కిరాణా షాపులు ఉన్నాయో అట్లాగే అక్కడ కూడా కిరాణా షాపులు తక్కువ పెట్టి గవర్నమెంట్ది తక్కువకి అందిస్తానన్నాడు. అట్లాగే శాలరీస్ 2030కి వచ్చేసరికి మినిమం వేజ్ $30 పెంచుతానని చెప్పాడు. అట్లాగే పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సిటిజన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి పోలీసుల మీద వేయకుండా కమ్యూనిటీ సేఫ్టీ కోసం సపరేట్గా ఒక ఇచ్చేస్తాడు. దీంట్లో మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేశాడు. అట్లాగే మైగ్రెంట్స్, ఎందుకంటే ఇతను మైగ్రెంటే, వీళ్ళ ఫ్యామిలీ మైగ్రెంట్ ఫ్యామిలీ, న్యూయార్క్ని స్థాపించిందే మైగ్రెంట్స్, అట్లాగే న్యూయార్క్ని డెవలప్ చేసింది మైగ్రెంట్స్. ఇప్పుడు ఒక మైగ్రెంట్ మేయర్ అయ్యాడన్న స్పీచ్ కూడా మొన్న తన సక్సెస్ స్పీచ్లో ఇచ్చాడు. సో మైగ్రెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. అట్లాగే ఎల్జిబిటీ, అక్కడ ఎల్జిబిటీ వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకుంటానన్నాడు. అట్లాగే క్లైమేట్ చేంజ్ కావచ్చు, గన్ వైలెన్సు, ప్రొటెక్షను, వీటికి సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చాడు. ఈ హామీలకి ప్రజలు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా యూత్ అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు ఇతనికి. ఇతను ఒక ఇన్నోవేటివ్గా ప్రచారం కూడా చేశాడు. దాదాపు 8 మిలియన్ల డబ్బులు ఇతను ప్రజల నుంచి కలెక్ట్ చేయగలిగాడు. అట్లాగే 2 మిలియన్ల అంటే 20 లక్షల ఇండ్లకి వీళ్ళ టీం వెళ్ళగలిగింది డైరెక్ట్గా. అట్లాగే 30 లక్షల కాల్స్ చేశారు వీళ్ళ టీము ఓటర్స్కి. అంటే ఒక కొత్త మెథడ్స్లో ఇప్పటివరకు ఎవరు చేయని మెథడ్స్. అట్లాగే సోషల్ మీడియాను వాడుకోవడం, జెన్జీ అంటారు కదా, జనరేషన్ జెడ్ అంటారు, ఆ జనరేషన్తో కనెక్ట్ అవ్వడం. అంటే ఫస్ట్ టైం ఓటర్స్ యూత్తో ఇతను బాగా కనెక్ట్ అయ్యాడు. అట్లాగే అక్కడ అవినీతి, రకరకాల స్కాములు ఆరోపణలు గతంలో ఉన్న ఎరిక్ ఆడమ్స్ మీద వచ్చాయి. అందుకని టాప్ పొలిటీషియన్స్ మీద వ్యతిరేకత ఉంది. ఇతను ఒక యంగ్ బ్లడ్,
ఇక్కడ అనేక హామీలు ఇస్తున్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే డైలీ ప్రజలకు ఉండే సమస్యలను ఇతను అడ్రస్ చేశాడు. ఆ రకంగా జనాల్లో కూడా ఇతనికి మంచి ఇది వచ్చింది. ట్రంప్ని కూడా ఆయన సక్సెస్ స్పీచ్లో హెచ్చరించాడు. నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు నా స్పీచ్, సో నేను 4 పదాలు మాత్రమే చెప్తాను నీకు, టర్న్ ద వాల్యూమ్ అప్ అన్నాడు. అంటే నువ్వు గట్టిగా వాల్యూమ్ పెట్టుకొని విను నా స్పీచ్ అన్నాడు. సో అంటే ట్రంప్ ఎంత గట్టిగా ఇతను ఓడించాలనుకున్నా, ఈ మిలియనీర్స్ ఓడించాలనుకున్నా ఇతను గెలిచాడు. మిలియనీర్స్ ఎందుకు ఓడించారంటే ఇతను వస్తే మిలియనీర్స్ 1 మిలియన్ పైన ఉన్న వాళ్ళకందరికీ 1% ట్యాక్స్ 2% ట్యాక్స్ వేస్తానన్నాడు. అలాగే కార్పొరేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీలకి 11.5% దాకా ట్యాక్స్ వేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వేసి అక్కడి నుంచి ఆ ట్యాక్స్ని ఈ పథకాలకు ఉపయోగిస్తాననేది ఇతను చెప్తున్నాడు. అంటే డెమోక్రటిక్ సోషలిజం అనేది అర్థం అదే. అంటే స్టేట్ కంట్రోల్ ఉంటుంది, ఫ్రీ మార్కెట్ నేను వదిలేను, స్టేట్ కంట్రోల్ పెట్టుకొని సామాన్య ప్రజలకి స్టేట్ నుంచి హెల్ప్ చేయాలి అన్న ఒక స్కీమ్తో ఇతను వెళ్ళాడు. అద్భుతంగా గెలిచాడు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతన్ని ఒక హోప్కి సింబల్గా, ఎందుకంటే ట్రంప్ వచ్చి డిస్టర్బ్ చేశాడు మొత్తం ఓల్డ్ ఆర్డర్ని. ఇతను ఇప్పుడు ఇతనే కాకుండా ఇంకొక 2 కూడా డెమోక్రాట్సే గెలిచారు. అంటే ట్రంప్కి వ్యతిరేకత అనేది 1 ఇయర్లోనే ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇతని గెలుపు కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.